స్టార్ట్ చేయండి సార్. నవీన్ రెడ్డి గారు స్టార్ట్ చేయండి సార్. సార్ ప్రార్థన చదివి స్టార్ట్ చేయండి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम शांति ओम शांति ओम शांति ओम बाबाजी ओम बाबाजी ओम बाबाजी ओम बाबाजी ओम बाबाजी ओम बाबाजी ओम. ఒక్క నిమిషం అందరూ బాబాజీ గారిని తలుచుకోండి, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మనం పీలుస్తున్న గాలిలో బాబాజీని ఫీల్ అవుదాం. ఆయన మనతో పాటు ఉన్నారు, మనలో ఉన్నారు. మనం తీసుకుంటున్న శ్వాస ద్వారా మనల్ని ఆశీర్వదిస్తున్నారు. అలాగే బ్రహ్మర్షి పత్రిజీ గారిని, అలాగే మీ ఇష్ట గురువుల్ని మీ జీవితంలో, మన జీవితాల్లో ఎందరో గురువులు ఎన్నో రకాలుగా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. సో వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేసుకోండి. ఒక్క నిమిషం మీ గురువులందరినీ తలుచుకోండి. నవీన్ రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకొని స్టార్ట్ చేయండి. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవోనే డెల్లా ఫ్లోర్ కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన పుస్తకం ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. అస్తి నాస్తి. సెప్టెంబర్ 20, 2004. 56వ సందేశం. సమయం రాత్రి. సమయం మధ్యాహ్నం 3:10. ఇక బిడ్డలారా, అది ఉంది లేదా అది లేదు. అయితే మీరు మార్గం చూపుతారు లేదా మీరు మార్గం చూపరు. మీరు ఒక ఎంపిక చేస్తారు మరియు అప్పుడు దానితోనే ఉంటారు. జ్ఞానోదయం ఉంది, అది లేదు అనేది ఉండలేదు. ప్రేమ ఉంది, అర్థమైందా? అది ఇంకా అస్పష్టంగా ఉందా? అయితే నిరంతరంగా మార్పు చెందుతూ శాశ్వతత్వాన్ని అభ్యసించండి. నియంత్రణ
నేర్పుతో సంభాళించడం, తిరస్కరణ మరియు ప్రత్యేకత అనేవి కేవలం మనస్సు యొక్క మలిన విధానానికి మార్గాలు మాత్రమే. అమెనాయ్, ఇప్పుడు గాలి బలంగా వీస్తోంది. నేను పార్వతికి మీ మానవ కాలంలో 20 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం క్రితం నా రూపాన్ని ప్రత్యక్షం చేసిన పవిత్రమైన పర్వతాలకు సమీపంగా త్వరలోనే నువ్వు పయనిస్తావు. మరొక స్థలం పూర్వీకుల పవిత్ర స్థలం, హోప్కిన్కు చెందినది. అక్కడికి నువ్వు వెళ్ళినప్పుడు నీ సమక్షం గురించి ఇతరులు ఏమనుకుంటారు అనే దానితో సంబంధం కలిగి ఉండవద్దు. నువ్వు అక్కడకు ఆనందంతో పయనించాలి. వెళ్ళు మరియు నేను నీ కోసం ఉంచిన దాన్ని స్వీకరించు. సేవించే వారి కోసం ఎల్లప్పుడూ ఒక బహుమతి ఉంటుంది. ప్రస్తుతం అనేదే ఆ బహుమతి. ప్రస్తుతం అనేది కేవలం ఉంది. బాబాజీ. Asti Nasti, September 20, 2004. Message 56. 3:10 p.m. Now, children, it is or it is not. Either you guide or you do not guide. You make a choice and then keep on with it. Enlightenment is. It cannot not be. Love is. Understand? Is it still unclear? Then practice permanency while constantly changing. Control, manipulation, rejection, and exclusiveness are just ways for the impure way of the mind. Aminai, the wind is blowing strongly now. Soon you will travel close to sacred mountains where I manifested my form to Parvati more than 20 years ago in your human time. The other place is the sacred land of the ancients, of the Hopis. Do not be concerned with what others might think of your presence when you go there. You should travel there with Ananda. Go and receive what I have for you. A gift is always present for those who serve. The now is the present. The now simply is. Babaji. అస్వస్థతల యొక్క సృష్టికర్తలు. మానవులే అయిన జీవితపు మార్మిక వృక్షాలు. సెప్టెంబర్ 20, 2004. 57వ సందేశం. సమయం రాత్రి 11:33. ఈ రాత్రి బలమైన గాలి ఉంది, అవునా? గత రాత్రి సంగతి ఏమిటి? 2 రోజుల క్రితం సంగతేంటి? నేను నీకు చెబుతున్నాను, నా ప్రియమైన అమెనాయ్. నువ్వు రాస్తున్నంతకాలం గాలి వస్తుంది మరియు నీ చెవులలో దాని పాటను అది పాడుతుంది. ఇప్పుడు మనం కొనసాగించాలి. మనం ప్రచురించవలసిన తుది గడువు గురించి నువ్వు ఇంకా దిగులు పడుతూ ఉండడం నేను చూశాను. నేను ఇంకా ఈ పుస్తకం, ఈ ఆహ్వానం 2004 యొక్క నవంబర్ 22 నాటికి సిద్ధంగా ఉండాలనే కోరుకుంటున్నాను. అవును, ప్రచురించబడి మరియు ఇప్పటికే ఆ సందేశం కోసం వేచి ఉన్న వారితో
దానిని పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎలాగో నీకు తెలియదు అనేది నేను చూస్తున్నాను. అది అంత త్వరగా జరగగలదు అని నేను నీకు చెబుతున్నాను. దిగులు పడకు. నేను కొన్ని మీటలను నొక్కుతాను. నువ్వు కేవలం గుర్తుంచుకోవడం అవసరం. స్వీయ ప్రచురణ. గుర్తుంచుకో. ఆ పరిశోధనను చెయ్యి. మరి నువ్వు చేస్తావు. మరి నువ్వు చూస్తావు. అది చేయబడుతుంది. అది చేయబడాలి. అది చేయబడింది. భద్రతా భావంతో ఉండు. ఒక పుస్తకంగా కాక ఒక ఆహ్వానంలా. నేను చూసే ఈ పుస్తకం ఒక యుక్త కాలంలో ప్రచురింపబడుతుంది. బాబాజీ దిగులు పడనప్పుడు ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? బాబాజీ భద్రతను అనుభూతి చెందుతుంటే నువ్వు కూడా భద్రతను అనుభూతి చెందవచ్చు. నన్ను దానిని సంభాళించనివ్వు. ప్రియమైన అమినాయ్, నువ్వు చేస్తున్న విధంగా మరియు నీ ప్రకృతి నీ నుంచి ఆశించే విధంగా నన్ను విశ్వసించు. నేను నా బిడ్డలకు ఈనాడు గుర్తు చేయాలని అనుకుంటున్నది ఏమిటంటే, వారు భక్తులలో ప్రజ్ఞ యొక్క బీజాలను నాటుతున్నప్పుడు వారు ఒక దర్శనాన్ని, అస్వస్థ వృక్షాన్ని, మార్మిక వృక్షాలను నాటుతున్నట్లు ఒక సృజనాత్మక ఊహా దర్శనాన్ని మనస్సులో ఉంచుకోవాలి. మార్మిక వృక్షాల సృష్టికర్తలు. తత్ తత్ అవును. ఆ దర్శనం ఉద్దేశ్యంతో ఓ బీజాన్ని నాటడం, దాని నుంచి ఒక వృక్షం వృద్ధి చెందేలా ప్రజ్ఞను పంచుకోవడం, జ్ఞానోదయం యొక్క, ప్రేమ యొక్క, అహింస యొక్క, శాశ్వత పుష్కలత యొక్క వృక్షం అది అవుతుంది. ఆ వృక్షాలు బీజాలను సైతం వ్యాపింపజేస్తాయి. మనం ఈ గ్రహాన్ని, నా ప్రియమైన బిడ్డ, పవిత్ర వృక్షాలతో నింపుదాం. ఆధ్యాత్మిక కాలుష్యాన్ని ఆ చర్య నివారిస్తుంది. మరింత ప్రాణిక్ ఆహారాన్ని గ్రహించేందుకు మరింత ఆక్సిజన్ను సృష్టిస్తుంది. మరియు ఈ గ్రహం యొక్క సహజావలోకనాలు ఈ అందమైన పవిత్ర వృక్షాలతో మరింత అధికంగా అలంకరించబడతాయి. బాబాజీ, ప్రాణ అనేది శరీరాన్ని నిలిపి ఉంచే జీవశక్తి. శ్వాస అని కూడా పిలువబడే ప్రాణశక్తి యొక్క బాహ్య ప్రత్యక్షీకరణ. ద యోగా ట్రెడిషన్ అనే పుస్తకంలో జార్జ్ ఫెయిర్స్టీన్ చెప్పారు. Creators of Ashwathas, mystic trees of life, who are human beings. September 20, 2004. Message 57, 11:33 p.m. There is a strong wind tonight, right? How about last night? What about 2 days ago? I tell you, my beloved Amnai, as long as you write, the wind will come and sing its song to your ears. Now we must continue. I saw that you are still worrying about the lifeline we have to publish. I still want this book, this invitation, to be ready for November 22 of 2004. Yes, published and ready to be shared with the ones
who are already awaiting the message. I see you don't know how that will happen so quickly. I say, worry not. I will push some buttons. You just need to remember, self-publish. Remember, do the research and you will see that it will be done. It shall be done. It is done. Feel secure. This book, which I see not as a book, but as an invitation, will be published in a timely way. If Babaji does not worry, why are you worrying? If Babaji feels safe, you can feel safe. Let me handle it, beloved Emanai. Trust me as you are doing, and as your nature will demand from you. I wish today to remind my children that while they plant seeds of wisdom in the devotees, they must have in mind a vision, a creative visualization of planting a tree of ashwathas, of mystic trees. Creators of mystic trees. That, that, yes, that vision. Planting a seed with intention, sharing wisdom, so that a tree grows from it. It will be a tree of enlightenment, of love, of ahimsa, of eternal abundance. Those trees will spread the seed as well. Let us fill this planet, my dear boy, with sacred trees. That action will cease spiritual pollution, create more oxygen to receive more pranic food, and the natural views of the planet will be even more embellished with these beautiful sacred trees. Babaji. Prana is the life force sustaining the body, also referred to as the breath, the external manifestation of the life force. The yoga tradition, George Feuerstein, Home Press, 1998. Okay, masters. Thank you all.